ఈరోజు నిర్మల కవితా సాగరం మూడో భాగ ట్రాన్స్లేషన్ మధ్యలో ఒక చిన్న విరామం, ఒక చిన్న చాలా స్వల్ప బ్రేక్ ఇస్తూ ఈ ఒక్కరోజుకి ఒక మంచి కవిత తెలుగులో చెప్తున్నాను. ఇవాళ మధ్యలో మిక్సర్ 25/7/2019 రాశాను. మాతృదేవుడు తల్లి కోసం నేను నా తల్లిదండ్రుల్లో కేవలం మంచి లక్షణాలను మాత్రం చూసుకున్నాను. కోపం ఉండొచ్చు, వాళ్ళ కోపం ఉండొచ్చు, పట్టుదల ఉండొచ్చు, వాళ్ళ కంఠం తీరు, మాట తీరు ఏది పట్టించుకోవాలి. వాళ్ళ యొక్క మనసు ఆత్మని పరిశీలించుకున్నాను కాబట్టి అన్ని 48 ఏళ్ళు 50 ఏళ్ళు అలా ఉండిపోగలిగాను. అదే స్నేహానికి సరైన అర్థం అన్నమాట. ఇక్కడ చూడండి, అమ్మ నువ్వు కనపడకపోయేటప్పటికీ నా గుండె గది మూసుకొని పోయింది. వలపుల నది ఒడ్డున నీకై నిరీక్షిస్తూ నీతో గడిపిన జీవితం గతం, నీ జ్ఞాపకాలతో జీవితం నిరంతరం నిండుగా ప్రవహిస్తున్నది నా హృదయ ఆలయంపై, హృదయ దేవాలయంపై అంటాను. ఎందుకంటే ఓకే, నీవు పెంచినా పంచినా మంచితనపు దొంతరలు ఎల్లప్పుడూ మంచి మార్గాలు లక్ష్యాలనే సూచిస్తున్నాయి. ఒంటరిగానైనా సాధించుకోమని ఆదేశిస్తున్నాయి. జీవితపు విలువలను పెంచుకోమంటున్నాయి. మానవత్వపు జాడలను మరువవద్దు అంటున్నాయి. ఎవరు మనల్ని ద్వేషించినా, ప్రేమించినా, చేదరించుకున్నా, సత్కరించినా, నిరాదరించినా, ధనాన్ని చూసి ధనం లేనప్పుడు గౌరవం, ధనం ఉన్నప్పుడు అగౌరవం, ఏదో వాళ్ళ మనస్తత్వాలను బట్టి వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నా మనము మన సొంత వ్యక్తిత్వాన్ని వదులుకోరాదు అనేటువంటి అపారమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. 75వ ఏట గర్భకోశంలో కంతులు నీరు వచ్చి 3 పిల్లలకి ఆస్తినైతే పనిచేసి ఒంటరిగా ఇంట్లోంచి బయటకు వచ్చేసిన 75వ ఏట సీనియర్ సిటిజన్ అనాలి నిన్ను. ధైర్యానికి సింహ పరాక్రమానివే, సింహరాశి పువ్వులో పుట్టిన నీవు. ఇది ఇక్కడ ఒకటే గుర్తుకొస్తోంది చూడు, ఒక నవగ్రహ మంత్రం. నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అని. రవిరాశిలో పుట్టిన నీకు ఆ పంచమ పుత్రస్థానాధిపతిని 2 మగపిల్లల వల్ల నువ్వు పడ్డ చిత్రవద, మానసిక నరకాన్ని కళ్ళారా నేను చూశాను. అంటే అక్కడ రవిగ్రహం నీకు తులలో నీచిపట్టింది. నాకు దేవుడు పుట్టిన మకర రాశి శనిగ్రహం, పెద్దన్నయ్య పెద్దక్క వీళ్ళు పుట్టారు చూసావా శనిగ్రహాల్లో. ఇది నీచపట్టింది, శని నీచపట్టింది. కాబట్టి ఏమిటి, నువ్వేనా నేనేనా ఈ 2 మంత్రాలు ఎక్కువ చదువుకోవాలి అని చెబుతున్నాను పబ్లిక్గా. మన ఇద్దరు వ్యక్తిగత జాతకాల్లో జపా కుసుమ సంకాసం కాశ్యపేయం మహాధృతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణదోస్మి దివాకరం. ఈ రవి అంత దుర్మార్గమైనటువంటి ఆ దుష్ట స్వభావం ఉన్న నీ కొడుకులు నీకు ఏ విధమైన చెడు చేయకుండా, నీ మనసుని శరీరాన్ని హట్టు చేయకుండా ఉండాలి కాబట్టి నువ్వు ఈ మంత్రం చదవాలి. నాకు అష్టమంలో శని ఉన్నాడు కాబట్టి నేను ఆ శని మంత్రాన్ని చదువుకోవాలి. మొదటి పెళ్ళి ఎలా విడాకులే హాస్పిటల్ పాలయ్యానో తెలుసు కాబట్టి మన ఇద్దరికి. కాబట్టి ఏంటంటే ఆ నిర్మల చట్టం అనేది చక్కగా నిన్ను తలుచుకుంటూ ఆత్మలో మనసులో పెట్టుకుంటూ ఎన్ని సంవత్సరాలు 10 ఏళ్ళు కూడా ఇంచుమించుగా నీకు దూరంగానే ఉంటూ ఏదో అలా న్యాయస్థానాల్లోకి దేవుడు తోసేసి ఒక ఆదర్శాన్ని, మంచి లక్ష్యాన్ని సాధింపు చేస్తున్నాడనే ఆనందం, గర్వం నాకుంది. ఇందులో నీ 2 ఫ్రెండ్స్ చేసినటువంటి ఏ ఉపకారాన్ని కూడా నేనేం మర్చిపోను. కానీ నిన్ను నీతో ఫోన్లు మాట్లాడించట్లేదు, ఒక్కసారి చూపించట్లేదు అనేటువంటి కోపం, ఆవేశం మాత్రం నా కడుపులో ఉంది. 48 సంవత్సరాలు తోడు నీడగా నీకున్నాను. విడాకులైనా కూడా ఎవరూ లేకుండా నువ్వు నాకు చాలు అన్న నా ప్రేమను వీళ్ళు అవమానిస్తున్నారు కాబట్టి అది చేత జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉండి ఎక్కడున్నాను. మళ్ళీ తొందరలో మనం కలుసుకునే అవకాశాలు గొప్పగానే ఉంటాయని తెలుసు నాకు. అత్యున్నత అదృష్టాలు, విజయ గర్వంతో దేశ స్థాయిలో మంచి శుభవార్తలతో మన ఇద్దరం కలుసుకుంటాము. అది ఏమి రాకపోయినా మానవత్వం, తల్లి కూతురు పేగుబంధం మాత్రం నీకు ఎంత ఉందో తల్లి మీ ప్రేమ నాకు కూడా అంతకంటే 1000 రెట్లు ఉంది. కూతురు మీద నీకున్న ప్రేమ కన్నా
అందుకే ఈరోజు అలా ఒంటరిగా చకోర పక్షిలా నిరీక్షిస్తున్నాను నీ కోసం. ఇదొక అదృష్టం. మన ఇద్దరం విధివశాత్తు అనారోగ్యాలతో విడిపోయిన తల్లి కూతుళ్ళం అని నాకు తెలుసు. ఓకే, ఈ నెక్స్ట్ ఇంకేమవుతుంది? ఇది ఇక్కడ ఒకటే అనిపిస్తోంది. ఈ ఈ పెరిగిన పిల్ల, ఈ నాగరత్నం గారు, సూర్యనారాయణమూర్తి గారు పెరిగిన పిల్ల ఏ విధంగా సమాజంలో ఉంటుంది? నాగరత్నం గారు ఆత్మాభిలాషతో, ఆదర్శ లక్ష్యాలతో కవిత్వం, జ్యోతిష్యం, ప్రతిభా పాఠవాలను పెంచుకుంటూ నిలబడిపోతుందా ఆమె ఆదర్శ లక్ష్య, ఆమె శాస్త్రజ్ఞానానికి? లేక శతకోటి సూర్యనారాయణుల తేజస్సు మూర్తీభవిస్తూ న్యాయస్థానానికి అంకితమైపోతుందా? కాలమే తెలియచేయాలి, తీర్పునివ్వాలి. ఎంతో బాధతో, అవమానాగ్నితో, బాధతో, ఏడుస్తూ లా ప్రాక్టీస్కి దూరం అయిపోయాను. కొవ్వూరు జిల్లా కోర్టులో హృదయ విదారకంగా ఏడుస్తూ లా ప్రాక్టీస్కి ఇంచుమించు రిజైన్ చేశానేమో 99%, నాకు తెలియదు. నిర్మల చట్ట నిర్మాణంలో మాత్రం నిరంతరం కష్టపడుతూ అది విజయం సాధించాను. అది కూడా ఇంచుమించు లా ప్రాక్టీస్ చేసినంత 10 సంవత్సరాలు పట్టిందంటే అంతే, లా ప్రాక్టీస్ చేసినట్టే. ఈ లెక్కన ఎవరైనా నాకు కేసు ఇస్తే 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఎందుకు పట్టింది అని అడుగుతారు. ఆ లోపల పరిస్థితులు తొలి కేసు మూలాన్ని అందరూ నాతో మైండ్ గేమ్ ఆడి బంతి ఆడుకున్నారా, నాతో వాళ్ళ చదువులు తెలివితో సీనియర్లు, నాకు తెలియదు. కాకపోతే నేను మాత్రం కొన్ని విజయాలనే సాధిస్తాను, పర్వాలేదు. నా చదువేం ఓడిపోదు, నీకు నాకు భోజనం పెట్టడంలో చదువు ఓడిపోదు అని చాలా స్పష్టంగా చెబుతున్నాను. నీకు తండ్రి లేరు కాబట్టి ఆ విడో పెన్షను, నాకు ఒంటరి మహిళ పెన్షను వస్తుంది. తిరిగి మన ఇద్దరం ఒక ఆ చక్కటి ఇల్లు ఏర్పాటు చేసుకుని అమరావతిలో హాయిగా స్వతంత్రంగా హ్యాపీగా బతుకుదాం, ఏ లోటు లేకుండా అని చక్కగా చెబుతున్నాను. మేడ్చల నాగరత్నం గారు, ఆమె స్నేహితురాళ్ళు సిహెచ్ విద్యులాకుమారి గారు, మృదులాకుమారి గారు ఎక్కువగా పరిచయం నాకు. వాళ్ళ దగ్గర చిన్నప్పటి నుంచి పెరిగాను. కమలాకుమారి గారు, విమల గారు అందరూ తెలుసు. ఏదో అదృష్టం. థ్యాంక్ యూ. ఈ కవిత మాత్రం అలా తల్లిని తలుచుకుంటూ ఉన్నానని చెప్పడానికి చెబుతున్నాను, మర్చిపోలేదు. తల్లిదండ్రులు తెలియక మోసపోతే ఏ పిల్లలు కూడా తల్లిదండ్రుల మీద పగబట్టరు. నాలాంటి పిల్లలు తల్లిదండ్రుల మీద పగబట్టరు అని కూడా నేను చెబుతున్నాను. ప్రతీకారాలు పగలు ఉండవు. ఇప్పటికైనా ఈ 55 ఏటకైనా ఒక మంచి జరిగితే అదొక అదృష్టం. మన ఇద్దరం కలుసుకోవడం. ఒక బ్రాహ్మణ కుల శ్రేష్ఠుడు అంటున్నా. సిగరెట్లు తాగుడు, ఆడవాళ్ళు పిచ్చతో ఆడవాళ్ళని చెడ్డగా చూడని వాడు, భార్య అంటే అన్నం పెట్టే అమ్మ కానీ భూతబొమ్మ కాదు అనే మగాడి క్యారెక్టర్ పరిశీలించడంలో నా జ్యోతిష్యం, న్యాయశాస్త్ర విద్య కూడా పూర్తి సహకరించాలి అని కూడా నా మనసుకి, ఆత్మకి, దేవుడికి వేడుకుంటున్నాను. దేవుడికి నమస్కారాలు పెడుతున్నాను. ఒక మంచి నా ద్వితీయ వివాహం ఒక బ్రాహ్మణ కుల శ్రేష్ఠునికి నా జీవితాన్ని నా వృత్తి ఉద్యోగాలు ఏమీ ఓడపట్టకుండా ఎవరి స్వతంత్రాలతో వాళ్ళు ఉంటూ ఒక వైవాహిక బంధాన్ని ఏదో విధంగా నిలబెట్టుకోవచ్చు. భార్యాభర్తలు దూరం ఉన్నా దగ్గరున్నా అది వాళ్ళ వ్యక్తిగత ఇష్టం. పోలీస్ స్టేషన్, కోర్టులకి ఎక్కితే చట్టాలంటూ పిశాచాల్లా పీడిస్తారు అందరూ. అవి కూడా అనుభవాలు అయ్యాయి బాగాను. చాలా థ్యాంక్స్. సామాజిక సంఘటనలే మనిషిని ఇలా మారుస్తున్నాయి. మానసికంగా ఎంత నిరాశపడి దుఃఖపడిపోయినా కూడా ఆ చదువే కాస్త నిద్ర లేపుతోంది, పనులు చేయిస్తోంది. థ్యాంక్ యూ. సరస్వతీదేవికి, చదువు చెప్పిన టీచర్లకి సర్వదా కృతజ్ఞురాలిని.